ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. సార్, మీరు తప్పుగా అనుకోను అంటే మీకొక మాట చెప్పాలి అనుకుంటున్నాను. చెప్పు గోపి. ఇన్నాళ్లుగా మీ దయతోనే మా చెల్లెలు చదువుకుంటోంది. ఇప్పుడు నా చెల్లెల్ని చదివించుకునే శక్తి నాకొచ్చింది. అందుకే మీరు తనకిస్తున్న స్కాలర్షిప్ ఆపేయండి సార్. ఏంటి గోపి, కలెక్టర్ చెల్లెలు స్కాలర్షిప్ మీద చదువుకుంటుంది అంటే చిన్నతనం అనుకుంటున్నావా? లేదు మేడం, అంత తెలివితక్కువగా నేనెప్పుడూ ఆలోచించను. మా అక్క టిఫిన్ అమ్మిన డబ్బులతో నన్ను చదివించింది. అలాంటిది నేను చదువుని ఎప్పుడూ చిన్నచూపు చూడను. ఎన్నాళ్ళు అంటే వర్షాన్ని చదివించే పరిస్థితి మా దగ్గర లేదు. అందుకే మీ దగ్గర సహాయం తీసుకున్నాం. ఇప్పుడు వర్ష తప్పుకుంటే ఆ సహాయం ఇంకొక విద్యార్థికి ఉపయోగపడుతుంది. నాలా మరో వ్యక్తికి మంచి భవిష్యత్తు వస్తుంది. అందుకే చెప్తున్నాను, అంతేకాని అహంకారంతో కాదు. అవును బాబు గారు, గోపి నాతో ఈ మాట చెప్పగానే మీరు బాధపడతారేమో అని నేను అన్నాను. చదువుకి పేదరికం అడ్డు రాకూడదని మంచి ఆలోచనతో ఎంతో మంది పేదవాళ్ళని మీరు చదివిస్తున్నారు. ఇప్పుడు వర్షాకిచ్చిన డబ్బు వల్ల మరొక పేద విద్యార్థికి ఉపయోగపడుతుందని గోపి నాతో చెప్పాడు. అది నాకు కూడా నచ్చింది. అందుకే ఈ విషయం మీతో చెప్పడానికి వచ్చాము. మీ మనసులాగే మీ ఆలోచన కూడా చాలా మంచిగా ఉంది. కానీ వర్షాని నేనొక పేద విద్యార్థిగా అనుకోవడం లేదు, నా మనవరాలనే అనుకుంటున్నాను. ఇంకో 100 మందినైనా చదివించే శక్తి ఆ దేవుడు నాకిచ్చాడు. అందుకు వర్ష విషయం మీరేం ఆలోచించనక్కర్లేదు. చూడు గోపి, ఇదే అధికారం ఉపయోగించి నువ్వు ఎంతో మందికి సేవ చేయగలవు. అది నువ్వు చేయి. నీ పరిధి దాటి ఎవరికైనా సాయం కావాలి అంటే నాకు చెప్పు. మన వల్ల 10 మంది సంతోషంగా ఉండాలి. అదే నేను కోరుకునేది. అయ్యో, తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించండి సార్. లేదు గోపి, నువ్వు చాలా గొప్పగా మాట్లాడావు. ఐ రియలీ అప్రిషియేట్ యూ. అధికారం అహంకారాన్ని తీసుకొస్తుంది అని అందరూ అనుకుంటారు. కానీ రాణి పెంచిన పెంపకం అధికారాన్ని మించిన మంచి మనసుని ఇచ్చింది. మిమ్మల్ని ఇలా చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. సరే సార్, మేము వస్తాము. వస్తాను సార్. నేను వస్తాను, పద. అయ్యో సార్, మీరు అమ్మగారు బయటికి రావడం ఎందుకు? ఇక ఉండండి సార్, మేము బయలుదేరుతాము. అలాగే అమ్మా, జాగ్రత్త. వస్తాం సార్. ఆల్ ది బెస్ట్. డ్రైవర్, బండిది. తాతయ్య, 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 తాతయ్య. వర్ష, తాతయ్యని చూసావా? లేదక్కా, పొద్దున్న నేను లేచేసరికి తాతయ్య పడుకునున్నారు. ఎందుకు లేపడమని నేను లేపలేదు. అవునా? మరి ఇంతలో ఎక్కడికెళ్లారు? పదక్క, వెళ్ళి చూద్దాం. తాతయ్య, తాతయ్య, మీకెందుకు ఈ పని? ఏమైందమ్మా? డాక్టర్ గారు మిమ్మల్ని రెస్ట్ తీసుకోమన్నారు కదా, మరి పొద్దున్నే ఈ పని పెట్టుకున్నారేంటి? అయినా మొక్కలు బానే ఉన్నాయి కదా తాతయ్య. లేదమ్మా, మనం మొక్కల వల్ల బాగున్నాం.
మనం వాటిని ఎంత ప్రేమగా చూసుకుంటే అవి మన ప్రాణాల్ని అంతలా నిలబెడతాయి. ఈ చెట్లు మనం బ్రతకడానికి గాలినిస్తున్నాయి, తినడానికి తిండినిస్తున్నాయి, ఉండడానికి నీడనిస్తున్నాయి. ఏంటి తాతయ్య, ఇది వరకు మీరు వ్యవసాయం చేసేవారా? మొక్కల గురించి ఇంత గొప్పగా చెప్తున్నారు. అవునమ్మా, నేను రైతుని. నాకు ఈ మట్టి అన్నా మొక్కలన్నా ప్రాణం అమ్మా. మీకు విషయం చెప్పనా? మనిషి మొక్కల్ని చూసి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. ఒక చిన్న విత్తనాన్ని మనం భూమిలో పాతి పెడితే అది భూమిని చీల్చుకొని మొక్కగా పైకొస్తుంది. చెట్టుగా మారి అందరికీ ఫలాలను పంచుతుంది. ఆ పళ్ళ కోసం రాళ్లతో కొట్టినా ఆ చెట్టు మాత్రం మనకు కడుపు నింపే పళ్ళనే ఇస్తుంది. చెట్టు అడ్డు అని మనం నరికేస్తే అది కలపగా మారి మనకు వస్తువునిస్తుంది. ఆకాశమంత ఎత్తు ఎదిగినా భూమిని చూస్తూ వంగే ఉంటుంది. అలా తన జీవితం అంతా ఇంకొకరికి ఉపయోగపడుతూనే ఉంటుంది. ఆ చెట్టులాగే మనిషి కూడా పరోపకారం కోసం ఉపయోగిస్తే ఎటువంటి అశాంతి ఉండదమ్మా. కానీ అలా ఎంతమంది ఉంటారు? చాలా బాగా చెప్పావు తాతయ్య. ఎన్నాళ్ళు ఈ చెట్లు నీడనే ఇస్తాయి అనుకున్నాను, కానీ జీవితంలో ఎలా ఉండాలో నేర్పిస్తున్నాయని అనుకోలేదు. ఈ రోజు నుంచి మీతో పాటు నేను కూడా ఈ మొక్కలకి సేవ చేస్తాను. తాతయ్య, మీకు ఇంకో విషయం చెప్పనా? నువ్వు చెప్పిన లక్షణాలన్నీ మా అక్కకి చాలా ఉన్నాయి. తనకి తలకి మించిన భారమైన మమ్మల్ని కళ్ళల్లో పెట్టుకుని పెంచింది. ఆ చిన్న హోటల్ని నడుపుతూ నన్ను అన్నయ్యని చదివించింది. తను ఎన్ని కష్టాలు పడినా మాకు మాత్రం కష్టం అంటే ఏంటో తెలియకుండా పెంచింది. అక్క కూడా ఈ మొక్కలాగే మా కోసమే బ్రతుకుతుంది తాతయ్య. ఆ నీడలో మేము ఆనందంగా బ్రతుకుతున్నాము. ఊరుకో వర్ష, నా చెల్లి తమ్ముడు కోసం నేను చేయడం ఏదో గొప్ప విషయంలో చెప్తున్నావేంటి? లేదమ్మా, డబ్బు మనిషిని ఎంత చెడ్డవాడినైనా చేస్తుంది. అన్ని బంధాలన్నీ తెంపేస్తుంది. కానీ నువ్వు డబ్బును ప్రేమించలేదు, నీ వాళ్ళను ప్రేమించావు. వాళ్ళ నవ్వులు చూసి కష్టాలను మర్చిపోయావు. నీలాంటి వ్యక్తులు నూటికో కోటికో ఎవరో ఒక్కరుంటారు. ఎలా వదిలేస్తాను తాతయ్య? వర్ష నెలల పిల్ల, తనని నా చేతుల్లో ఎత్తుకుని ఉన్నాను. గోపి ఇంతున్నాడు. మా కోసం అమ్మ జైలుకి వెళ్ళింది. మేమంతా రోడ్డు మీదకొచ్చాము. అమ్మ నా దగ్గర ఒక మాట తీసుకుంది, తమ్ముణ్ణి చెల్లెల్ని జాగ్రత్తగా చూసుకోమని. ఆ మాటకు అర్థం ఏంటో నాకు తెలియదు, కానీ వాళ్ళిద్దరిని పెంచాల్సిన బాధ్యత నాది అని అర్థమైంది. ఆ క్షణమే నిర్ణయించుకున్నాను తాతయ్య, నా ప్రాణాలు ఇచ్చైనా సరే నాకు ప్రాణమైన తమ్ముణ్ణి చెల్లెల్ని కాపాడుకోవాలని. కానీ ఆ దేవుడు సాంబయ్య బాబాయ్ రూపంలో మాకు ఒక దారిని చూపించాడు. ఆ హోటల్, ఇల్లు అంతా అయిందే. ఆయన పెట్టిన భిక్షే ఈరోజు మేం బతుకుతున్న ఈ బతుకు. ఒక్క క్షణం నాకు మీరే నా మనవరాలేమో అనిపించిందమ్మా. వాళ్ళెక్కడున్నా మీలాగే ఉంటారేమో. తాతయ్య, టీ తాగండి.
ఎవరు కావాలి సార్? ఈ ఫ్యాక్టరీ బాగా రన్ అయ్యేది కదా, ఎందుకు మూసేశారు? ఏమో సార్, అదంతా నాకు తెలీదు. నేను వచ్చినప్పటి నుంచి ఇలా లాక్ చేసి ఉంది. మరి ఇది క్లోజ్ చేసి ఎన్నాళ్ళయింది? 6 నెలలు అయింది సార్. మరి ఇందులో పనిచేసేవాళ్ళు? ఏముంది సార్, రోజు ఇక్కడికి వస్తున్నారు, తాళం వేసి ఉన్న గేటును చూసి కన్నీళ్లు పెట్టుకుని వెళ్తున్నారు. వాళ్ళకి అన్నం పెట్టిన కంపెనీ కదా సార్. ఇప్పుడు ఇలా మూతపడేసరికి వాళ్ళ బతుకులు రోడ్డు మీద పడ్డాయి. ఈ కంపెనీ ఓనర్ గారు ఎక్కడుంటారో తెలుసా? బంజారా హిల్స్లో ఉంటారు సార్. నీకేనా అడ్రస్ తెలుసా? ఎందుకు సార్? ఈ ఫ్యాక్టరీ గురించి సార్తో మాట్లాడాలి. థ్యాంక్ యూ సార్. మూతపడిన ఫ్యాక్టరీ గురించి ఎందుకు అడిగారు సార్? ఈ ఫ్యాక్టరీ ఇలా మూసేయడం నాకు నచ్చలేదు, అందుకు. గ్రాండ్ఫా, శామ్ లేదా? తన రూమ్లో ఉందమ్మా. అవునా? ఏంటి, మళ్ళీ ఏమైనా ప్రోగ్రామా? లేదు గ్రాండ్ఫా, కంబైన్డ్ స్టడీ చేద్దామని చెప్పింది, అందుకే వచ్చాను. సరే, తన రూమ్లో ఉంది, వెళ్ళు. థ్యాంక్ యూ గ్రాండ్ఫా. పూర్ణ, విన్నాను, మీ మనవరాలు కంబైన్డ్ స్టడీస్కి ఫ్రెండ్ని రమ్మని పిలిచింది. అవును పూర్ణ, ఇది వరకు కాలేజీకి వెళ్ళమంటే కాలేజీకా అంటూ శామ్ ఏడ్చేది. క్లాస్కి కూడా సరిగా అటెండ్ అవ్వట్లేదని ప్రిన్సిపల్ నాకు ఎన్నోసార్లు చెప్పాడు. తన మీదున్న అభిమానంతో నేనేమీ అనలేదు. అలాంటి తను కంబైన్డ్ స్టడీస్కి రమ్మంది అంటే చాలా ఆనందంగా ఉంది. అది మారిపోయింది కదండి, అందుకే అది ఇప్పుడు ఏం చేసినా అది మనకు కొత్తగాను గొప్పగాను ఉంటుంది. వాళ్ళకేమైనా టిఫిన్ చేయి, చదువుకుంటూ తింటారు. సరే, 10 నిమిషాల్లో రెడీ చేస్తాను. ఏంటే, వచ్చిన దగ్గర నుంచి నన్ను అలానే చూస్తున్నావు? నేనేమన్నా మ్యూజియంలో వస్తున్నా అలా చూస్తున్నావు? ఏంటో శామ్, నిన్ను చూస్తుంటే నాకు భయమేస్తుంది. అదేంటే, ఇప్పుడు నన్ను అందరూ చూస్తూ ఉంటే బాగున్నావు అని అంటున్నారు, నువ్వేంటే భయమేస్తుంది అంటున్నావు? వాళ్ళందరికీ బాగుందేమో, మాకసలు ఏమీ బాగలేదు. నువ్వు పాత శామ్లా ఉంటేనే మాకు బాగుంటుంది. అప్పుడు నువ్వు అందర్నీ ఏడిపించేదానివి, ముఖ్యంగా వర్షతో ఆడుకునేదానివి. అవన్నీ చూస్తే మేము ఎంజాయ్ చేసేవాళ్ళం. పోనీ కొన్ని విషయాల్లో మారవంటే ఓకే, కానీ ఇప్పుడు ఒక్క నిమిషం, వంశీ ఫోన్ చేస్తున్నాడు. హాయ్ వంశీ. హాయ్ సమంత, ఎలా ఉన్నావు? బాగున్నాను వంశీ. ఎప్పుడూ లేనిది నువ్వు నాకు ఫోన్ చేసావేంటి? నిజం చెప్పనా, ఇదివరకు నువ్వు నాకు ఫోన్ చేస్తే నాకు చాలా చిరాగ్గా ఉండేది. ఎందుకంటే అప్పుడు నీ బిహేవియర్ అలా ఉండేది. కానీ నువ్వు ఇలా మారిపోవడం చాలా బాగుంది సమంత, అందుకే నేను నీకు ఫోన్ చేశాను. అన్నట్టు నేను నీకెందుకు ఫోన్ చేశానంటే,
నువ్వు నాకు చిన్న సాయం చేస్తావని. నేనా? నేనేం చేయగలను? అంటే ఇది నీ వల్లే అవుతుంది, అందుకే నీకు ఫోన్ చేశాను. ఏంటి వంశీ అది? అది అంటే అది మీ తాతయ్యతో నా ప్రేమ గురించి మాట్లాడవా? అది ఆయనకు తెలుసు కదా. తెలుసు. మా ప్రేమ విషయం మా తాతయ్యతో మాట్లాడమని చెప్తావని. అంటే ఏంటి? మీ తాతయ్యతో నీ పెళ్లి గురించి మాట్లాడమని చెప్పాలా? అవును సమంత, మా తాతయ్యతో నేను ఈ విషయం చెప్పలేను. ఇలా మాట్లాడండి అని మీ తాతయ్యని కూడా అడగలేను. అందుకని నువ్వేం చెప్పినా మీ తాతయ్య వింటారు కదా, అందుకని ప్లీజ్ సమంత. తప్పకుండా వంశీ. నీ పెళ్లి గురించి నేను కాకుండా ఎవరు మాట్లాడతారు? సమంత, సమంత, టిఫిన్ చెదురుగాని రండి. ఏంటి పూర్ణ? టిఫిన్ చేశాను, తినటానికి రమ్మని పిలుస్తున్నాను. వాళ్ళు చదువుకుంటున్నారు, పిలవడం ఎందుకు? మరి ఎలా చేస్తారండి? తీసుకెళ్ళిస్తే తింటారు. ప్లేట్లు పెట్టివు, నేను తీసుకెళ్తాను. అయ్యో, మీకెందుకులేండి, నేను పట్టుకెళ్ళిస్తాను. అవసరం లేదు, నా మనవరాలికి నేనే ఇస్తాను. ఇదిగోండి, మీ మనవరాలికి మీరే పట్టుకెళ్ళివ్వండి. సరే వంశీ, ఉంటాను. థ్యాంక్ యూ సమంత, బాయ్. శామ్, ఈ రూమ్ కి బాల్కనీ ఉందా? ఎందుకు? దూకి చచ్చిపోతాను. ఇప్పుడు ఏమైందని నువ్వు అలా మాట్లాడుతున్నావు? ఇంకేమవ్వాలి? వంశీని నువ్వెంతలా ప్రేమించావు, అలాంటిది ఇంత సింపుల్గా వంశీని నువ్వెలా మర్చిపోయావు? వంశీని మర్చిపోయాను అని నేను నీకు చెప్పానా? ఇప్పుడే చెప్పావుగా వంశీతో మీ పెళ్లి చేస్తానని. నా మాటల్లో అర్థం నీకు అర్థం కాలేదే. వంశీ పెళ్లి చేస్తాను అన్నాను, వర్షతో అని నేను చెప్పలేదు. అదేంటి మరి? వంశీ వర్షాన్ని కదా ప్రేమిస్తున్నాడు. వర్ష ఎవరే? ఆఫ్టర్ ఆల్ అట్లమ్ముకునే దాని చెల్లెలు. కనీసం మా ఇంటి ముందు డోర్ మ్యాట్గా కూడా పనికిరాని మనిషి. అలాంటి దానికి నా వంశీ, నేను ప్రేమించిన వంశీ కావాలా? వాళ్ళిద్దరి పెళ్లి నేను చెయ్యాలా? ఎలా కనపడుతున్నానే నీ కంటికి? అదేంటి, నువ్వల్ల ప్రేమని యాక్సెప్ట్ చేసావు కదా, అందుకేగా నువ్వు మారిపోయావా అనుకుంటున్నాం. నేను మారిపోలేదు, మారిపోయినట్టు నటిస్తున్నాను అంతే. అవునా? ఎందుకు? ఎందుకేంటే వంశీకి నేనంటే ఇష్టం లేదు. వాళ్ళ ప్రేమ గురించి తెలిసిన తాతి నాకు ఈ విషయం చెప్పలేదు. మా నాని నన్ను ఎప్పుడు తిడుతూనే ఉంటుంది. వీళ్ళందరికీ నాకన్నా ఆ వర్ష ఎక్కువైపోయింది. నేనరిస్తే తిరిగి నా మీదే అరుస్తున్నారు. అందుకే మారినట్టు నటించాను. ఇప్పుడు వాళ్ళు నేనేం చెప్తే అదే చేస్తారు. అది సరే కానీ వంశీ వర్షాన్ని ఎలా వదిలేస్తాడు?
వంశీ వదలడు, కాని వదిలేసేలా నేను చేస్తాను. ఎలా? వంశీని ప్రేమతో గెలవలేని నేను వర్ష మీదున్న పగతో గెలుస్తాను. ఇప్పుడు వంశీ నన్ను నమ్ముతున్నాడు కదా, మెల్లిగా వర్ష మీద అనుమానం వచ్చేలా చేస్తాను. ఆ అనుమానం పెనుభూతమవుతుంది. అప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఎడబాటొస్తుంది. అప్పుడు వంశీని నా వైపు తిప్పుకుంటాను. అలా వంశీని నేను పెళ్లి చేసుకుంటాను. కానీ మీ తాతయ్య ఒప్పుకోరు కదే. ఎందుకు ఒప్పుకోరు? చెప్పు, ఎందుకు ఒప్పుకోరు? వర్ష వంశీ కలవాలని వాళ్ళు కోరుకుంటున్నారు కదా. అదే నాకు నచ్చలేదు. అయినా ఆ ముసలి వాళ్ళ పర్మిషన్ నాకెందుకు? అదేంటి సమ్ అలా మాట్లాడుతున్నావు? వాళ్ళు నిన్నెంత ప్రేమగా పెంచారో కదా. పెంచితే ఏంటి, నా ప్రేమకి సపోర్ట్ చేయలేదు కదా. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.